వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సంబంధించిన కేతిరెడ్డి ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరంలో తిరిగినటువంటి కేతిరెడ్డి ఇప్పుడు సొంత పార్టీని విమర్శిస్తున్నారు, సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అనాలా, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనాలా. ఏదైతే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటే చివరికి వాళ్లే మనల్ని పట్టించుకోలేదు కదా, వాళ్ళనే అంటున్నారు, మేం కాదా అని మిగతా వర్గాలంతా దూరం అయ్యారు కదా అన్నది నేను ఇంతకుముందు ప్రస్తావించింది అదే. ఇప్పుడు అదే కేతిరెడ్డి ప్రస్తావించారు. దాంతోపాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు మీద కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలంటూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సూచించారు. అధికారంలోకి వచ్చిన 2 నెలలైనా కాకముందే పథకాలు ఇవ్వడం లేదంటే గగ్గోలు పెట్టడం సరికాదన్నారు. ఈ తక్కువ సమయంలోనే అద్భుతాలు జరిగిపోతాయని భావించడం మూర్ఖత్వం అవుతుంది. సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు. అందుకోసం కనీసం ఒక ఆర్థిక సంవత్సరమైన సమయం ఇవ్వాలి అంటూ వెంకటరామిరెడ్డి బుధవారం తన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ మద్యం, ఇసుక విక్రయాలు చేయడం వల్లే వైకాపా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని చెప్పారు. అన్ని పథకాలని అమలు చేసిన వైకాపా 11 సీట్లే వచ్చినాయి వైకాపాకి అని చెప్పారు. తాను ప్రజల్లో ఎక్కువగా తిరిగానని, జనం దగ్గరికి తానే వెళ్ళి పనులు చేసిన నిందలు ఓటమి తప్ప ఏమీ మిగలలేదన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలను జగన్ పదే పదే చెప్పడంతో మిగతా వర్గాలు ఆయనకు దూరం అయ్యాయని చెప్పుకొచ్చారు.